తీరని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం రాసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం అయితే స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదైతే 1300 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ గైస్. ఈ టెంపుల్ అయితే మనకి సూర్యాపేటకి 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ పోయే రూట్లో ఉంటుంది. మనమైతే విజయవాడ పోతుంటే రైట్ సైడ్ ఉంటుంది. ఈ టెంపుల్కి అంత హిస్టరీ ఎందుకంటే గైస్, మనల్ని అయితే అప్పుడు రాజులు పరిపాలించేవారు. సో ఆ రాజులు అక్కడ ఉండేవారు అన్నమాట. ఆ రాజులు ఏం చేసేవారు, వజ్రాలు అక్కడ దాచేవారు అన్నమాట. ఆ గుట్ట, దాన్నే ఉండుగొండ గుట్ట కూడా అంటారు గైస్. వీడైతే లాస్ట్ రోజు కానీ మీకే అర్థమైపోతుంది. గైస్, ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారు లొకేషన్ ఎంత బాగుందో ఆపోజిట్లో. సో మీరైతే ఇప్పుడు ఉన్నదైతే విజయవాడ రోడ్డు. మనమైతే రోడ్ క్రాస్ చేసి అటువైపు వెళ్ళాలి. ఆ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది గైస్. ఉండ్రుగొండకి ఇదొకటి ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు. మేమైతే ఇప్పుడే రోడ్ క్రాస్ చేసి ఆపోజిట్లో వెళ్ళాలన్నమాట, ఒక 100 మీటర్స్. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళండి ఆపోజిట్లో పోయేటప్పుడు. గాయస్, మనమైతే ఫైనల్గా విలేజ్ దగ్గరికి అయితే వచ్చాం. మనకి ఎంట్రన్స్లో అయితే ఆర్చ్ ఈ విధంగా ఉంటుంది గాయస్. చూడడానికి కూడా చాలా బాగుంటుంది, దానిపైన నేమ్స్ అవన్నీ. సో మనకైతే పక్కనే ఇలాంటి ఈ టెంపుల్స్ ఉంటాయి గాయస్. ఆ టెంపుల్ వెనకాలే మనకైతే చెరువు అయితే ఉంటుంది. సో మీరైతే చూస్తున్నారా, ఆ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది గాయస్. ఇంకా వర్షాల కారణంగా వాటర్ ఉన్నాయి, ఇంకా నిండుగా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది చూడడానికి కూడా. ఇది మంచి ఒక ఫోటోషూట్ ప్లేస్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతూ ఉంటారు ఎండాకాలంలో. ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చూసుకోవాలి గాయస్. ఇప్పుడు కూడా పోవచ్చు. ఇంక ఇలాంటి ప్లేస్లు అయితే ఉర్లగొండలో చాలా ఉన్నాయి. అన్నీ మీకు గైస్ అక్కడైతే చూస్తున్నారు, రైతులు అయితే మనకైతే నారేస్తున్నారు. చాలా బాగుంది పొలాల మధ్యలో పోతుంటే. ఆ ఫీలింగ్ మాత్రం చాలా బాగుంది గాయస్. ఇదైతే మనకైతే ఆ దేవుని దగ్గర పోతుంటే మధ్యలో ఉంటుంది గాయస్. దీన్నే క్వారీ అంటారు. సో ఇక్కడైతే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే చాలా జరుగుతాయి. ఫోటోషూట్ కూడా చాలా మంది అయితే హలో గాయస్, ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారుగా, అవే ఉండ్రుగొండ గుట్టలు. పైన మొత్తం చాలా బాగుంటుంది గాయస్. ఆ గుట్టకి చుట్టూ వాల్ అయితే ఉంటుంది. చాలా పెద్ద వాళ్ళు అనమాట, రాళ్ళతో నిర్మించారు అప్పటి రాజులు. వాళ్ళైతే అక్కడే ఉండేవారు అనమాట రాజులు. వాళ్ళు అక్కడ ఉండి ఇక్కడ నుంచి కిందనంగా చూసేవారు. వాళ్ళు పైకి పోవాలంటే గుర్రాల మీదగా పోయేది గాయస్. అదైతే చాలా హిస్టారికల్ ప్లేస్. ఇప్పుడైతే మీరైతే చూస్తున్నారుగా, చాలా దట్టమైన అడవిలాగా ఉంది. చుట్టూ పచ్చని చెట్లు. ఎందుకంటే మనమైతే వర్షాకాలంలో వచ్చాం. చాలా గ్రీనరీ అయితే చాలా బాగుంది గాయస్. సో మనమైతే ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడైతే మనం వెళ్ళే దారి టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది. అటు ఇటు మొత్తం చెట్లు అనమాట. ఇటు పక్కన మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే లోయ ఉంటుంది గాయస్. మిగతా చూపిస్తాను చాలా క్లారిటీగా. అక్కడ నేనైతే ఆగి, సో అడేటైతే ఆ లోయలో మనం పడిపోవాల్సిందే. చాలా బాగుంటుంది అనమాట ఆ లోయ కూడా చూడడానికి. మిగతా చూపిస్తాను. మీరైతే చూస్తున్నారుగా, ఇక్కడికైతే గొర్రెలను మేకలను కాపే వాళ్ళు అయితే వచ్చారు. సో మీరైతే ఒక్క నిమిషంలో లొకేషన్ అయితే చూడండి ఎట్లా ఉందో. మనకి ఎదురుగా గుట్ట మాత్రం బాబా చాలా బాగుంది. ఆ చెట్లు అయితే చూసారు ఎంత గ్రీనరీ థిక్గా ఉందో. అదే లోయ అన్నమాట, మొత్తం లోయనే గైస్. అది కింద అయితే ఏమన్నా మొత్తం చెట్లు అన్నమాట. సో మనకైతే ఆపోజిట్లో ఒక గుట్ట, ఇంకా మనకి ఎదురుగా గుట్టలు కూడా చాలా బాగుంటాయి. చూడండి వీడియో అయితే. సో గైస్, మనమైతే ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. మీరైతే ఇక్కడైతే చూస్తున్నారో టెంపుల్ గురించి, దాని హిస్టరీ గురించి అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. సో మీరైతే ఒక నిమిషం పాజ్ చేసి చదవండి. ఇదే టెంపుల్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. సో ఎదురుగానే మనకైతే కోనేరు లాగా ఉంటుంది. కోనేరు అంటే చిన్న చెరువు. చాలా బాగుంటుంది గైస్. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అవుతుండే అక్కడ కూర్చోడానికి మెట్లు కానీ ఇవన్నీ అయితే చాలా బాగుంటాయి. సో ఫీల్ గైస్, మనమైతే ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చాం. మీకైతే గుడి ఓవరాల్ వ్యూ అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. మీరైతే డైరెక్ట్ వచ్చి దర్శనం చేసుకొని మీరైతే అనుభూతి అయితే మీకు చాలా బాగుంటుంది. ఈ ఫారెస్ట్ మధ్యలో చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. మనకైతే ఎంట్రన్స్లో అయితే ఇలా గరుడ స్తంభం చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాయస్. ఇప్పుడైతే మీరు చూసుకున్న దేవుడు అయితే 1600 సంవత్సరం నాటి దేవుడు గాయస్. అక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు ఇక్కడికి వచ్చి సేద తీర్చుకున్నట్టు. ఇక్కడ మనకి అలాగే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. మనమైతే చూసుకున్నట్టయితే ఇక్కడ హనుమాన్ టెంపుల్కి అయితే వాళ్ళ కైన్స్ అయితే పెట్టారు, వాళ్ళ కోరికలు నెరవేరడం కోసం. అదొక ఆనవాయితీ లాగా ఇక్కడ ప్రజలు నమ్ముతారు. మీరైతే చూస్తున్నారు ఎలా ఉంది ఇక్కడ హనుమాన్ టెంపుల్. ఇంకా అలాగే పీస్ఫుల్గా మనకి మొత్తం రాళ్ళ మధ్యలో ఉంటుంది గైస్ టెంపుల్ మాత్రం. మీరైతే డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరైతే చూస్తున్నారు ఎటు చూసిన చెట్లే ఉన్నాయి. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడైతే చాగలి బావి, మంత్రి బావి అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడైతే మంత్రి బావిలో గుప్త నిధులు అప్పటి రాజులు దాచారని అయితే ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు కూడా తెలియదు.
సో గాయస్ ఫైనల్గా అయితే మనం మెయిన్ వ్యూ పాయింట్ కాడికి అయితే వచ్చాము. మీరైతే చూస్తున్నారా ఎలా ఉన్నారో, ఇవన్నైతే గుట్టలు. సో ఆ గుట్టల దగ్గర ఆ చివర్లో నేనైతే కూర్చొని అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాను, వ్యూని చూసుకుంటాను. నాకైతే ఆ గ్రీనరీ, ఆ వర్షాకాలంలో అయితే నేను వచ్చాను, చాలా బాగుంది. ఆ పక్షులు చూడడం కానీ, నాకు రకరకాల పక్షులు అయితే కనపడే, ఇంతవరకు చూడలేదు గైస్, అట్లా ఉంది, చాలా బాగుంది. ఈ చిన్న ఫారెస్ట్లో అయినా కూడా మీరైతే ఆ గుట్టలు అయితే చూసారుగా, అక్కడే అప్పటి రాజులు అయితే ఉండేవారు అన్నమాట, అక్కడి ప్రజలు చెప్తారు. గైస్ మీరైతే నెమలిని అయితే చూస్తున్నారా, నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నా నెమలి పింఛం ఇప్పి అలా నాట్యం వేయడం. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో అలా పింఛం ఇప్పి డ్యాన్స్ చేస్తే వర్షాలు పడతాయని అయితే మన పూర్వీకులు అయితే చెప్పారు, నేను కూడా చదువుకున్నాను. సో నాకైతే చాలా బాగా అనిపించింది అట్లా చూడగానే. నేనైతే మీకోసం అయితే క్లారిటీ చూపిస్తున్నాను గైస్, కొంచెం జూమ్ అయితే చేయాల్సి వచ్చింది, ఎందుకంటే అది కొంచెం చాలా దూరంలో ఉంది. సో కొంచెం అయితే అడ్జస్ట్ కాండి, కెమెరా క్వాలిటీ కానీ కొంచెం వీడియో షేకింగ్గా ఉంది. మీరైతే చూడండి, మీకైతే చాలా బాగా అనిపిస్తుంది. గైస్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ గైస్. మీరైతే లైక్ చేసినట్టయితే నాకైతే బూస్టప్ ఇచ్చినట్టయితే ఉంటుంది గైస్. వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేసి చెప్పండి. నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి వ్లాగ్ తీయడం, అంటే లైవ్లో నెమలిని చూడడం అలాంటివి అయితే, ప్లీజ్ డూ ఫాలో మీ.